పట్నం వాసులు పండక్కి సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్ లో రద్దీ ఎక్కువగా ఉంది. బస్టాండ్ నుంచి ఏపీలోని అన్ని నగరాలకు బస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే తెలంగాణలోని జిల్లాలకు బస్ సర్వీసులున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్ లో పండుగ రష్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎంజీబీఎస్ నుంచి హరిత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరిత, అక్కడ రష్ ఎలా ఉంది అండ్ ప్రయాణికులు ఏమంటున్నారు? వాళ్ళ రష్ కి తగ్గట్లుగా బస్సులు అవి ఉన్నాయా లేవా? సౌజన్య, సంక్రాంతి పండుగ అనగానే మనకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్డు రద్దీగా మారుతాయి. అదే విధమైన రష్ అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సొంతూర్లకు వెళ్లే వారితోటి ఎక్కువగా బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. నిన్న ఫ్రైడే కూడా సాయంత్రం నుంచి విధమైన రద్దీ కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎంజీబీఎస్ లోని ప్రధాన బస్ స్టాండ్ కావడంతో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ సీట్స్ దొరుకుతాయని అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎక్కుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రష్ ని తగ్గించేందుకు ఆర్టీసీ అధికారులు అయితే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు నుంచి కూడా ఈ ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, కొన్ని డీలక్స్ బస్సులను అక్కడ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయినా కూడా ఇటు మెట్రో నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి బస్ ని క్యాచ్ చేసే విధంగా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. దాంతో రష్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కొంత రష్ పెరుగుతూ వస్తుంది. ఈ రోజు ఇంకా హాలిడేస్ కావడంతో సాటర్డే, సండే ఈ రద్దీకి తగ్గట్టుగా అదనపు బస్సులను కూడా ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. దాదాపు ఈ సంవత్సరం 6,432 స్పెషల్ బస్సులు, అంటే గతంలో లాస్ట్ ఇయర్ 5,000 నడిపి ఆర్టీసీ ఈసారి లాస్ట్ ఇయర్ రష్ తగ్గట్టుగా ఈసారి మరింతగా అదనపు బస్సులు అయితే పెంచారు. అయినా కూడా సరిపోవట్లేదని ప్రయాణికులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడ వెళ్తున్నారు? ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది మీరు వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అమన్గల్ వెళ్ళాలి. చూస్తే రద్దీ చాలా ఎక్కువ ఉంది. సీట్లు దొరకడం మా కష్టంగా ఉంది. సో చూడాలి ఇప్పుడు సీట్లు దొరుకుతాయా లేదా అనేసి. మరి ముందస్తు రిజర్వేషన్ ఏమైనా చేసుకున్నారా, లేదంటే డైరెక్ట్ వచ్చేసారా? లేదండి, రిజర్వేషన్ ఏం లేదు. డైరెక్ట్ వచ్చాను. రిజర్వేషన్ ఏం లేదు. మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాను. పాపతో ఎలా వెళ్ళానో అర్థం కావట్లేదు ఇంత రష్లో. చూడాలి ఇంకా. అంటే ట్రైన్స్ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ ఏమైనా ట్రై చేశారా? ఆర్టీసీ బస్సులే పికప్ చేసుకుంటున్నారా? సో ఆర్టీసీ బస్సే మెయిన్ అనుకుంటున్నాము. ఇంకా ట్రైన్స్ అనేది మా సైడ్ అవైలబుల్ లేదు. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ అంటే అది ఎక్కువ భారం పడుతుంది అనేసి ఇప్పుడు ఆర్టీసీ బస్సులోనే వెళ్దాం అనుకుంటే ఇక్కడ కూడా రేట్లు పెంచేశారు. అదే చూడాలి మరి. స్పెషల్ అని నార్మల్ రెగ్యులర్ బస్సెస్ని స్పెషల్ అని పెట్టేశారు, రేట్లు పెంచేశారు. మరి చూడాలి టికెట్లు ఎలా ఉంటాయో చూడాలి. ఎక్కితే కానీ తెలియదండి. ప్రస్తుతం చూడొచ్చు ఇటు ఎక్స్ప్రెస్ బస్సులకైతే విపరీతమైన రద్దీ ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ అమల్లో అవుతున్న నేపథ్యంలో మహిళలంతా కూడా ఎక్స్ప్రెస్ బస్సులని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. దాంతోపాటు డీలక్స్ బస్సులని ఎక్కువగా స్పెషల్స్, సంక్రాంతి స్పెషల్స్ గా నడుపుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మనకు నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి ఈ వైపు ఎక్కువగా బస్సులన్నీ కూడా రష్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే సొంతూర్లలో, అందులోనే ఏపీకి వెళ్లే వాళ్ళు, ఏపీకి సరౌండింగ్స్ లో ఉండే జిల్లాల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఖమ్మం, నల్గొండ, భద్రాచలం ఈ వైపు, కోదాడ వైపు వెళ్లే బస్సులన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నల్గొండకి వెళ్తున్నాము. ఓకే, ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అవుతుంది. బస్సులు లేవా మరి? అంటే సూర్యాపేటకి వెళ్ళాలి, నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే స్పెషల్ బస్సులు వేసామని అంటున్నారు కదా, మరి ఎందుకు ఇంత టైం? అంటే బాగా జనాలు ఎక్కువ ఉన్నారు కదా, సో అట్లా టైం అవుతుంది. అన్న, మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సూర్యాపేట వెళ్తున్నాం మేడం. అదే బస్సులు తక్కువ ఉన్నాయి, అదే సీట్లు దొరకట్లేదు మేడం. అవును మేడం. ఎంతసేపు అయింది మరి? అంటే ఇప్పుడు స్పెషల్ బస్సులు కూడా రన్ చేస్తుంది ఆర్టీసీ, అయినా కూడా తక్కువనే ఉన్నాయా? తక్కువనే ఉన్నాయి మేడం. జనం ఎక్కువ ఉన్నారు కదా, బాగా సీట్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఎక్కుదామని అనుకుంటున్నాం. ఏమైనా బస్సు వస్తే ఎక్కుదామని చూస్తున్నాం మేడం. చూడొచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రోజు నుంచి ఇటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో చాలా వరకు కూడా ఉదయం నుంచే ఈ బస్సులని ఎక్కేందుకు ఎక్కువగా వస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకుంటే డబల్, ట్రిపుల్ రేట్స్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, దాంతో ఆర్టీసీకి వస్తే ఇక్కడ కూడా కొంత టికెట్ సిచ్యువేషన్ ఉందని కూడా ఇక్కడ ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ప్రజెంట్ ఒక్క బస్సు రాగానే వెనక నుంచి సీట్లు ఆపుకోవడం కావచ్చు, అలా ట్రై చేస్తే తప్ప సీట్లు దొరకని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే దాదాపు 6,400 బస్సులని రన్ చేస్తున్నామని చెప్పినప్పటికీ
ఎంజీబీఎస్ నుంచి దాదాపు 350 అదనపు బస్సులు, అంటే ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి డైలీ దాదాపు 2200 బస్సులను ఆపరేట్ చేస్తుంటారు. అవి కాకుండా మరొక 350 బస్సులను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. నిన్న అదనంగా 300 బస్సులు, ఇక రేపు సండే కూడా ఇదే విధంగా 300 బస్సులు అదనంగా నడుపుతామని కూడా చెప్తున్నారు. అయినా కూడా సరిపోక కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలతో తీసుకొని వచ్చే వాళ్ళకు కొంత ఇబ్బందిగానే ఉంది. మహిళలతో మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎక్కడ వెళ్తున్నారు? ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి అర్ధగంట అవుతుంది. ఎట్లా మహాలక్ష్మి ఫ్రీ బస్ కోసం చూస్తున్నారా లేదంటే ఎలా? ఏం లేదు, ఏది వస్తే అది. ఎట్లా మరి పిల్లలతో వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే దొరుకుతున్నాయా టికెట్స్? దొరకట్లేవండి, కష్టంగానే ఉంది. చూడొచ్చు, చిన్నపిల్లలు లగేజ్ తీసుకొని వచ్చే మహిళలకి కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టాండ్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్లో ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్, ఆరాంఘర్ ఈ ప్రాంతాల నుంచి కూడా బస్సులను ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నేపథ్యంలో బస్సులను క్యాచ్ చేయాలంటే కొంత రెగ్యులర్ గా ఉండే ఫేర్ మీద దాదాపు 50% అదనంగా ఈ చార్జెస్ ఉన్నాయి. ఇది కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. సొంతూర్లకు ప్రధానంగా దసరా కావచ్చు, సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా వాళ్ళ సొంత ఫ్యామిలీస్ తో కావచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కలవడానికి ఖచ్చితంగా సొంతూర్లకు వెళ్ళి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ విధంగా ఇటు వారం రోజుల పాటు ఇటు సెలవులు కూడా కలిసి రావడంతో ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ కావచ్చు, వివిధ వ్యాపారాలు, చదువుల కోసం వచ్చిన వాళ్ళంతా కూడా తమతున్నారు. ఆ విధంగా ఇటు వారం రోజుల పాటు ఇటు సెలవులు కూడా కలిసి రావడంతో ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ కావచ్చు, వివిధ వ్యాపారాలు, చదువుల కోసం వచ్చిన వాళ్ళంతా కూడా తమ సొంతూర్ల బాట పట్టారు. దీంతో నగరంలోని ప్రధాన బస్ స్టాండ్స్ ఉన్నాయి, సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదనపు ఛార్జీలు మరింత భారంగా ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే జేబీఎస్, ఎంజీబీఎస్ లో అదనపు బస్సులను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లుంది? సూర్యాపేట. ఎంతసేపు అయింది అన్న వచ్చి? మేము వచ్చి అర్ధగంట వచ్చింది. ఎట్లా ఉంటుంది పండుగ టైంలో? రష్ కావచ్చు, సీట్లు దొరుకుతాయా? మేడం, మేము ఒక ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాము, అక్కడ దొరకలేదు. ఎల్బీ నగర్ పోతే ఎల్బీ నగర్ దొరకలేదు. ఇక్కడికి వెళ్ళి వచ్చాం. ఎక్కడికి పోయినా ఫుల్ టైటే ఉన్నాయి బస్సెస్. 3 చోట్ల దొరుకుతాయి. ఎక్కడికి పోయినా ఫుల్ టైట్ నిలబడి ఉన్నారు. కార్లు ఆడితేనేమో 600-700 చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ వెహికల్స్ వల్ల 600-700, 200 అయ్యేది 700 పెట్టుకుని పోవాలంటే పండుగ సీజన్ పోయినా ఒకటే, పోకున్నా ఒకటే అని. ఎంతమంది ఉన్నారు మీరు? మేము 3 ఉన్నామండి. అంటే ప్రతి సంవత్సరము ఇట్లా స్పెషల్ బస్సులు పెంచుతామంటున్నారు కదా, అవి కనిపించట్లేదా మరి? ఈసారి కొద్దిగా పెంచాలంటే అనిపిస్తున్నది. పోయినసారి కంటే ఈసారి కొద్దిగా న్యాయంగా ఉన్నది. పోయినసారి అయితే మస్తు ఇంకా ఇబ్బంది, ఒక 3-4 గంటలు ఆగినాం. ఈసారి ఏం ఆగలేదండి. ఈసారి ఇప్పుడు వచ్చాము, ఇంకో బయటికి వెళ్ళాలని ఆగాము. బస్సు వెహికల్స్ ఉన్నాయి. ఈసారి కొద్దిగా టైట్ అనేది లేదు. ఈసారి కొద్దిగా మంచిగా ఉన్నారు. అంటే బస్సులు, ప్రైవేట్ బస్సులలో ఎంత ఉంటుంది అన్న? మీ సైడ్ మామూలు టైంలో ఎంత ఉంటాయి టికెట్? సైడ్ 250-300 ఉంటుంది. ఇప్పుడు 400-450 తీసుకుంటున్నారు. కార్లు అయితే 600-700 తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి, క్యాబ్స్ అయితే. చూడొచ్చు, ప్రయాణికులు కొంత అధిక ఛార్జీల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు సీట్లు దొరకక ఇటు ప్రైవేట్కి వెళ్తే దాదాపు 200-150 ఉన్న టికెట్ 600-700 చెప్తున్నట్టు కూడా వీళ్ళు ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది. చూడొచ్చు, ఎంజీబీఎస్లో అయితే రద్దీ చాలా వరకు ఉంది. స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఇటు శని ఆదివారాల్లో ఎక్కువగా ఈ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు ప్రైవేటు ట్రావెల్స్కు ధీటుగా ఇటు బస్సులు నడుపుతున్న చెప్పినప్పటికీ కూడా బస్సులు సరిపోక కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి 1 అవర్ అవుతుందండి. ఎక్కడ, ఏ ఊరికి వెళ్తున్నారు? పండకేనా? సూర్యాపేట హాలిడేస్. ఎంతసేపు అయింది మరి మీరు వచ్చి? అంటే ఇక్కడ ఎల్బీ నగర్ కావచ్చు, ఇక్కడ నుంచి లేవా? అక్కడ చాలా రష్ ఉందని ఇక్కడికి వచ్చాము. ఎంతసేపు అయింది మరి? అంటే ఇక్కడ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు కదా, మహాలక్ష్మి స్కీమ్, వాటి కోసం చూస్తున్నారా లేదంటే ఎక్స్ప్రెస్ డీలక్స్ ఏనా? ఎక్స్ప్రెస్ డీలక్స్ వాటి కోసంగానే చూస్తున్నాం. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు, ఎంజీబీఎస్లో అయితే ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఈరోజు దాదాపు 350కి పైగా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నప్పుడు కూడా అవి కూడా సరిపోవట్లేదని చెప్తున్నారు. ఇక సాటర్డే సండే వీకెండ్స్ కావడంతో ఆ రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే వారితోటి ఇటు బస్సులు అయితే కిటకిటలాడుతున్నాయి. దాంతోపాటు ఇటు అదనపు ఛార్జీల భారం కొంత ప్రయాణికుల మీద ఇబ్బందికరంగానే ఉందంటున్నారు. సౌజన్య.